ఒక అమ్మగా ఉండడం చాలా సంతోషమైన విషయం. బట్ ఇందులో మనం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యే రోజులు ఉంటాయి. పిల్లల అల్లరి వల్ల కానీ, మనకి ఇంట్లో పనులు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ మీద కోపం రావడం జరుగుతూ ఉంటుంది. అదే అలవాటుగా మారితే వాళ్ళ లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ వాళ్ళ బిహేవియర్, ఎమోషన్స్ లైఫ్ మీద దాని ఎఫెక్ట్ ఏంటి తెలుసుకుందాం. ఎమోషనల్ ఇంపాక్ట్ ఎమోషన్స్ లో ప్రభావం చూపిస్తుంది. మదర్ ఎప్పుడు కూడా వాళ్ళతో కోపంగా ఉంటే పిల్లలు భయపడిపోతారు, కంఫర్ట్ గా ఉండరు, సెక్యూర్ గా ఫీల్ అవ్వరు. సో మదర్ అనేవారు లవ్ చేసేలా వాళ్ళు ఫీల్ అవ్వకపోతే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. అదే రిపీటెడ్ గా అయితే వాళ్ళు కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతారు. బిహేవియరల్ చేంజెస్, వాళ్ళ బిహేవియర్ లో మార్పులు. కొంతమంది పిల్లలు చాలా ఎక్కువగా అల్లరి చేయడం, లైక్ మిస్బిహేవ్ చేయడం, విసిరేయడం, దొర్లేయడం, వాళ్ళకి ఇచ్చే అటెన్షన్ కోసం ఇలా చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఎలా అయిపోతారంటే చాలా డల్ గా అయిపోతారు, ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. సో మదర్ ఫ్రస్ట్రేషన్ అనేది వాళ్ళకి ఒక నెగిటివ్ బిహేవియర్ గా మారొచ్చు.